నెమలి పెంచమా, నీలమేఘశ్యాముని అలంకారమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానమా, తొలివలపుల విరుల ప్రపంచమా, సప్తవర్ణమయమైన కాంతి పుంజమా, అందాల నెమలి పెంచమా. ఉషా నేను నేనేం చేశాను? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? నేనేం చేశాను? ఉషా ఏమైంది? వద్దండి, దూరంగా ఉండండి. ఈ రోజు నేను ఎలాగైనా పాట ఫినిష్ చెయ్యాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రొడ్యూసర్ ఫోన్ చేయకముందే ఆ పాట ఫినిష్ చేయాలి. ప్లీజ్ అండి. ఏమైంది నీకు? నేనేదో పాత సినిమాలో విలన్ లాగా నిన్నేదో చేయడానికి వస్తున్నట్టు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మీ గురించి నాకు తెలుసు. ఏదో ఒక టైంలో నా దగ్గరకు వస్తారు. నేను కంట్లో నలకబడింది, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందని కాఫీలు న్యూస్ పేపర్లు అంటూ ఏదేదో చేస్తారు. అబ్బా, నా వల్ల కాదండి. నీకెప్పుడు అదే ధ్యాస? నాకు కాదు, మీకు. అందుకే భయపడుతున్నాను. నేనిప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసు. ఏదో అబద్ధం చెప్పి నాకు దగ్గర అవ్వడానికి. నీకంత సీన్ లేదు. రేణు పెళ్లికి మనం నెక్లెస్ కొనాలనుకున్నాం కదా, షాపింగ్ కి వెళ్ళి సెలెక్ట్ చేద్దామని చెప్పడానికి వచ్చాను. ఓ అందుకా? అందుకే. ఇప్పుడెవరు? హలో కిరణ్ గారు. ఎవరు? మీ గొంతుని నా గుండెగా మార్చుకున్నా మీ హార్డ్ కోర్ ఫ్యాన్ ని. నాకు ఫ్యాన్స్ తక్కువే, అందులో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా? ఎందుకుండరు? మీకు నేనున్నానుగా. మీరు పాడే పాటలు వింటూ నిద్రపోతాను, లేచిన వెంటనే వింటాను, రోజంతా వింటూనే ఉంటాను. ఓ ఏంటి, నిజమా? నిరూపించాలంటే నా దగ్గరికి రండి, కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. అన్నయ్య, అమ్మా నాన్నలు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు. అదే ఆ ఇంట్లో ఉంటే ఇద్దరు అఫీషియల్గా ఒక చైర్లో కూర్చొని ఆర్డర్లు వేసేవారు. పని వాళ్ళు, వెడ్డింగ్ ప్లానర్స్ ఏర్పాట్లు చేసేవారు. గెస్ట్లందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి అఫీషియల్గా షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. చూసావా లైఫ్ స్టైల్ మనుషుల్లో ఎంత మార్పు తెస్తుందో. రిచ్నెస్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్ అది. మిడిల్ క్లాస్కి ఉన్న గొప్పతనం ఇది. ఇలాంటి ఫంక్షన్లలో హడావుడే అందం. అందులోనూ అమ్మా నాన్నల హడావుడంటే అదే నిజమైన పెద్దరికం. ఎంగేజ్మెంట్, దానికి ఒక ఇన్విటేషన్. ఏమైందిరా? మా అమ్మ నాన్నల్ని ఇలా సంతోషంగా చూస్తుంటే చాలా బాగుంది. ఈ సంతోషం అంతా మీ ఇద్దరి వల్లేరా. మీ ఇద్దరు పూనుకొని చెల్లెలు ఎంగేజ్మెంట్ జరిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న ఎంప్లాయీనైన నన్ను మీ ఇంట్లో జరిగే ఫంక్షన్కి ఇన్వైట్ చేసినందుకు. నిన్ను ఎప్పుడు మా ఎంప్లాయ్ అనుకోలేదమ్మా, ఫ్యామిలీ మెంబర్ లాగానే చూశాను. అందుకే ఇన్విటేషన్ పంపాను. కంపెనీ ఎలా ఉందమ్మా? వర్క్, ప్రొడక్షన్ అన్నీ బాగా జరుగుతున్నాయా?
తేజ ఇండస్ట్రీస్కి ఎంఎస్ ఇండస్ట్రీస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది సార్. చాలా మందికి మీ మీద మేడం మీద గౌరవం అభిమానం ఉండడం వల్లే అడ్జస్ట్ చేసుకుని అక్కడే ఉంటున్నారు. రోజు మిమ్మల్ని తలుచుకుంటున్నారు సార్. ఇప్పుడు అర్థమైంది. సుదర్శన్ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇస్తే కిరణ్మయ్య ఎందుకు కాదందో. పంతులు గారు, అమ్మా, పూజకి అంతా సిద్ధం. పెళ్లి కూతురు రెడీ అయిందా? ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. వదిలిద్దరూ రెడీ చేస్తున్నారు పంతులు గారు. ఈ పాటికి అయిపోయి ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే అమ్మా. మీతో మేము కలవడం అంటూ జరగదు. అలాంటి రోజే వద్దు. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. అమ్మా పెళ్లి కూతురా, అంతా ఓకేనా? లేక ఏమైనా మిస్ అయిందా? ఓకే వదినా. ఏంటి ఓకేనా? మా కష్టానికి ఇంత సింపుల్ ఓకే కరెక్ట్ కాదు రేణు. ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది. నీ మొహంలో కళ్ళే లేదు. ఏమైంది? ఉదయం నుండి ఇలానే డల్గా ఉంది ఉషా. రీజన్ అడుగుతుంటే చెప్పడం లేదు. పెళ్లి చేసుకుని అందరికీ దూరం అవుతున్నానని బాధపడుతున్నావా? ఈ సిటీలోనే ఏ టాప్ సెలబ్రిటీ ఇంట్లో జరగనంత గ్రాండ్ గా నీ పెళ్లి జరిపిస్తాను. ఆ ఇంట్లో గ్రాండ్ గా జరగాల్సిన ఫంక్షన్ ఈ ఇంట్లో సింపుల్ గా జరుగుతుందనా? లేదో దినా, సంజయ్ అన్నయ్యని మిస్ అవుతున్నాను. పెళ్ళంటే గ్రాండ్ గా జరగాలి, రిచ్గా కనపడాలి అన్న ఆలోచన నాకెప్పుడూ లేదు దినా. నా ఫ్యామిలీయే నాకు నిజమైన సెలబ్రేషన్. ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు వదినలు, అమ్మ నాన్న, మీరు నవ్వుతూ నా చుట్టూ ఉంటే చాలు. అంతకు మించిన రిచ్నెస్, గ్రాండియర్ వేరే ఏది ఉండదనుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేకపోవటం నా కళ్ళకి చాలా లోటుగా అనిపిస్తుంది. మన విషయంలో వదిన మెంటాలిటీ, అన్నయ్య బిహేవియర్ కరెక్ట్ కాదు. చాలా తప్పు చేశారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఎంత దూరం పెట్టినా వాళ్ళు మన వాళ్ళు. నా అన్న వదిన తప్పు రేణు. పెళ్లి కూతురు ఇలా ముస్తాబై బాధపడకూడదు. చూడు, కన్నీళ్లు నీ మొహంలో పెళ్లి కళని ఎలా దూరం చేస్తున్నాయో. సంజయ్ బావగారి గురించి నువ్వు ఒక్కదానివే ఆలోచిస్తే సరిపోదు రేణు. నీ మనసులో ఉన్న బాధ, ప్రేమ అక్కడ కూడా ఉండాలి. నేను కూడా వాళ్ళు రావాలనే కోరుకున్నాను. కాకపోతే మామయ్య చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేసరికి ఊరుకున్నాను. నేను ఆ ఇంటికి కార్డు తీసుకుని వెళ్ళాను. నిశ్చితార్థం మీ ఇంట్లో జరిగింది కాబట్టి ఏం మాట్లాడలేకపోయాం. కానీ పెళ్లి ఖర్చులు మొత్తం మావే. మీరు అమ్మాయిని మండపానికి తీసుకొచ్చి అక్షింతలు వేస్తే చాలు. ఈ టైంలో సంజయ్ అన్నయ్య కూడా ఉంటే ఎంత బాగుండో. రేణు, అన్నయ్య, నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య. రేయ్, ఎందుకు వచ్చావరా? నీ వల్ల ఫంక్షన్ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. మరేదా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వచ్చింది డిస్టర్బ్ చేయడానికి కాదు, నువ్వు కన్నగా నీ చెల్లిని దీవించడానికి. ఎవరు అడుగొచ్చావరా? ఏమండి, మన మధ్య ఎన్ని ఉన్నా తర్వాత మాట్లాడుకుందాం. మీరు ఆవేశపడి ఫంక్షన్ని డిస్టర్బ్ చేయదు ప్లీజ్. అది కాదు అది కిరణ్. కాదండి, వద్దండి. అందరూ ఉన్నారు,
ఇప్పుడు గొడవ పట్టం వల్ల మన పరువే పోతుంది. చెల్లి కోసం వచ్చానంటున్నాడు కదా, వదిలేయండి. అన్నయ్య, ఫంక్షన్ అని తెలిసినప్పటి నుంచి నిన్ను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? నేను కూడా చాలా మిస్ అయ్యాను కాబట్టే వచ్చాను. మేఘనా, ఆ గిఫ్ట్ ఇదిగో నీ ఎంగేజ్మెంట్ గిఫ్ట్. నువ్వు రావటమే పెద్ద గిఫ్ట్ అన్నయ్య. సారీ రేణు. నేను నిజంగా ఎంత ఈడియట్నో, ఎన్ని నేరాలు చేశానో నీ వల్లే తెలిసింది. మీ అన్న చెల్లెళ్ళ ప్రేమ నన్ను మార్చింది. మీ అన్నయ్య ఈ ఫంక్షన్కి రావడం ఇష్టం లేకే ఇంటికొచ్చిన నిన్ను ఇన్సల్ట్ చేసి కార్డు విసిరి పారేశాను. కానీ తర్వాత మీ అన్నయ్య మాటల్లో నీ మీద పెంచుకున్న ప్రేమ విని కన్నీళ్లు చూసి ఎంత తప్పు చేశానో అప్పుడే అర్థమైంది. ఇది నిజం రేణు, నన్ను నమ్ము. మా నాన్న మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను మారిపోయాను. మీ అన్నయ్య ఈ ఫంక్షన్కి వచ్చింది నీకోసమే అయినా నేను మాత్రం మీ అందరి కోసం వచ్చాను. మీ అందరి విషయంలో నేను చేసిన తప్పులకి ఆటల్లో సారీ చెప్తే సరిపోదు, కాళ్ళ మీద పడినా తక్కువే. ఉషా, చేయని తప్పుకి నీ మీద నింద వేశాను. నిన్ను బాధ పెట్టి నేను బయటికి పంపించాను. నన్ను క్షమించు. హారిక, అబార్షన్ టాబ్లెట్స్ నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చావని చెప్పాను. అందరి ముందు నిన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాను. ఐఎమ్ సారీ. తరుణ్, కిరణ్, మీ ఇద్దరితో కూడా నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను. అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించండి. అవునరా, ఇందులో నా తప్పు కూడా ఉంది. నన్ను క్షమించండి. అత్తయ్య, నన్ను నమ్మిన మిమ్మల్ని మోసం చేశాను. తండ్రి లాంటి మావయ్య గారిని అవమానించాను. ఇంట్లో పెద్ద కోడలుగా పెద్దరికాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నాకు నచ్చింది జరగడం కోసం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాను. డబ్బు పిచ్చి పట్టి మిమ్మల్ని అందరినీ దూరం చేసుకున్నాను. ఇప్పుడు తప్పులు తెలుసుకుని మీ ముందు కన్నీళ్లతో నిలబడ్డాను. అమ్మా, మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి మన ఇల్లు నాకు నచ్చడం లేదు.
ఎక్కడ చూసినా మీరే గుర్తొస్తున్నారు. మనం హ్యాపీగా ఉన్న ప్రతి మూమెంట్ నా కళ్ళ ముందే కనిపిస్తుందమ్మా. మేమిద్దరం ఈ రోజే లాయర్ దగ్గరికి వెళ్ళి ఆస్తి మొత్తం తిరిగి మీ పేరు మీదకి వచ్చేలా చేస్తాం. అందరం కలిసి తిరిగి ఆ ఇంట్లోనే ఉందాం. దయచేసి మీరంతా ఆ ఇంటికి రండి. ఇంకెప్పుడు మిమ్మల్నే కాదు, ఇక్కడున్న ఎవరిని పన్నెత్తి మాట కూడా అన్నను. ప్రేమగా చూసుకుంటానే తప్ప ఎవరి మీద కోపం చూపించను. క్షమించమని అడిగే అర్హత కూడా లేని ఎన్నో పాపాలు చేశాను. ఇప్పుడెంత పెద్ద శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన తప్పుకి కన్నీళ్లతో పశ్చాత్తాపపట్టం కన్నా పెద్ద శిక్ష వేరే ఉండదు. అత్తయ్య గారు, మీరు తప్పులు చేయడం పిల్లలకు అలవాటు, క్షమించడం పెద్దల రివాజు. రే కిరణ్, తరుణ్, ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోండి. ఇంకెప్పుడు మిమ్మల్ని హర్ట్ చేయను. ఉషా, హారిక, ఇక నుంచి మనం తోడికోడళ్ళగా కాదు, సొంత అక్క చెల్లెల్లో ఉందాం. ఇదంతా నీ వల్లే రేణు. నువ్వు మా ఇంటికి రాకపోయి ఉంటే మీ అన్నయ్య విషయంలో నేను చేసిన తప్పు తెలుసుకునేదాన్నే కాదు. మనమంతా ఇంత సంతోషంగా ఉండేవాళ్ళవే కాదు. మీలో ఏ మార్పు అయితే చూడాలనుకున్నానో అది స్పష్టంగా కనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉందిరా. రేణు, సంజయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగా పండుగ చేసుకుంటుంటే ఇక్కడే ఉన్న నా మొగుడు తాగుతూ జీవితాన్ని దండగ చేసుకుంటున్నాడు. ఏం కర్మరా బాబు. రేణు ఇచ్చిన కార్డు సంజయ్కి చేరకుండా ఆపాను. లేకపోతే అందరూ ఒకటయ్యేవాళ్ళు. ఏమీ సాధించని అనాథగా నేను మిగిలిపోయేదాన్ని. స్టాప్ ఇట్ కిరణ్. లాస్ట్ లైన్ హై పిచ్ కి వెళ్ళాలి. మరీ హై పిచ్ అవుతుంది, కొంచెం లో చేయండి. అయితే హై పిచ్ లో పాడుతున్నావు లేకపోతే లో పిచ్ లో పాడుతున్నావు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయి. ఆల్బమ్ పాటలు వేరు, సినిమా పాటలు వేరు. సరిగ్గా పాడొచ్చు కదా. మీ వైఫ్ రాసిన పాటను ఉంచుకుంటాను, కానీ మీతో మాత్రం పాట పాడించుకోలేను, నా టైం వేస్ట్ చేసుకోలేను. మీ వైఫ్ రాసిన లిరిక్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అసలు ఒక్కొక్క పదంలో అద్భుతమైన డెప్త్, ఎమోషన్ ఉంది. అవన్నీ మీ గొంతు వల్ల మాయమైపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే నాశనం అయిపోతున్నాయి. నాకెందుకో డౌటే, ఆ పాటలన్నీ మీరు పాడలేదు. రిహార్సల్ లో కరెక్ట్ గా వచ్చింది, రికార్డింగ్ లో మాత్రం ఎందుకు మిస్ అవుతుంది? అసలు మీరు సంగీతం నేర్చుకున్నారా? ఈ రికార్డింగ్ సెషన్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంతకు ముందు పాడిన పాటలన్నీ మీరేనా పాడింది, అది మీ టాలెంట్ అయినా అని డౌట్ వస్తుంది.
మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రికార్డింగ్ ఎలా జరిగింది? ఏమండి, అందరూ అద్భుతం అమృతమని పొగిడారా? పాట అయిపోయిన వెంటనే క్లాప్స్ కొట్టారా? చీ కొట్టారు. నీకు పాట వచ్చా అని నోటికొచ్చినట్టు తిట్టారు. చాలా హ్యాపీయా? ఏంటండి మీరు చెప్పేది? అసలు ఏం జరిగింది? ఇదే జరిగింది. నాకు పాడటమే రాదంట. సంగీత జ్ఞానం లేకపోవడం వల్ల గమకాలు సరిగ్గా పలకడం లేదంట. అలా అని ఎవరన్నారు? ఇంకెవరు? ఆ రోజు మన పాటలకి ఫ్యాన్ అని పొగిడాడు కదా ఆ మ్యూజిక్ డైరెక్టర్. అలా ఎందుకన్నారండి? అసలు అతను మ్యూజిక్ డైరెక్టరేనా? కొంచెమైనా మ్యూజిక్ సెన్స్ ఉందా? నీ దగ్గర ప్రొడ్యూసర్ నెంబర్ ఉంది కదా, ఫోన్ చేసి అడుగు. నా మొగుడికి ఇంట్రెస్ట్ లేదన్నా సరే రావాలి పాడాలి అని ఫోర్స్ చేశారు కదా, ఇలా ఇన్సల్ట్ చేయడానికేనా అని నిలది. అతను చెప్పినట్టు పాడుతున్నా సరే ప్రతి పదానికి కరెక్షన్స్. నా కాన్ఫిడెన్స్ ని నాశనం చేయడానికే ఈ రికార్డింగ్ కి పిలిచారేమో అనిపిస్తుంది. తప్పు నీది కాదు. ఆల్బమ్ పాటలు కాకుండా సినిమా పాటల వైపు వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఎందుకండి అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడాలి? ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసినప్పుడే చెప్పాను నాకు పాడే మూడ్ లేదు, నేను పాడను అని. బలవంతంగా నన్ను ఒప్పించావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసండి? వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిస్తే నేను పాట కూడా రాసేదాన్ని కాదు. వద్దు మేడం, మీలాంటి టాలెంటెడ్ రైటర్స్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. మీ ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు కదా. అయ్యో అలా మాట్లాడకండి. పాట రాయడం నా తప్ప? అవును తప్పే, అవును తప్పే, అవును తప్పే, అవును తప్పే, అవును తప్పే. నువ్వు రాసిన పాటని అడ్డు పెట్టుకునే వాడు నన్ను అవమానించాడు. నీ పదాల్లో భావాలు నా గొంతులో పలకడం లేదని నిన్ను పొగిడి నన్ను తిట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను తిట్టాడు. నువ్వు రాసిన పాట అంత గొప్పగా నేను పాడలేకపోతున్నానని నన్ను పొమ్మని నీ పాటని మాత్రం భద్రంగా దాచుకున్నాడు. మీరు పాడనప్పుడు అతనికి నా పాట ఎందుకండి? ఇప్పుడే ఫోన్ చేసి నా పాట తిరిగిచ్చేయమని అడుగుతాను. ఏ ఒక్కసారి సరిపోలేదా? నన్ను మళ్ళీ ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నావా? ఇన్సల్ట్ ఏంటండి? కాకపోతే ఏంటి? నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి పాట రిటర్న్ ఇచ్చేయండి అనంటే నేనే దగ్గరుండి ఫోన్ చేయించినట్టు ఉండదా? నాకు గతి లేక నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నట్టుండదా? కావాలని అంటున్నారో లేక డిస్కరేజ్ చేయడానికి అంటున్నారో కానీ ఫస్ట్ నుంచి నా గొంతు కన్నా నీ రాతలే బాగుంటాయని, నేను పాడటం వల్లే నువ్వు రాసే పాటలు చెడిపోతున్నాయని ప్రతి ఒక్కడు కామెంట్ చేస్తున్నాడు. అందరూ ఇంట గెలిచి రచ్చగలవమంటారు. నేను ఇంట్లోనూ ఓడిపోతున్నాను, బయట వేస్ట్ అనిపించుకుంటున్నాను. ఈ అవమానాలు చూస్తుంటే అసలు ఈ కెరియర్ ఎందుకు ఎంచుకున్నానా అనిపిస్తుంది. నువ్వు రాసిన పాటని అడ్డు పెట్టుకునే వాడు నన్ను అవమానించాడు. నా గొంతు కన్నా నీ రాతలే బాగుంటాయని, నేను పాడటం వల్లే నువ్వు రాసే పాటలు చెడిపోతున్నాయని ప్రతి ఒక్కడు కామెంట్ చేస్తున్నాడు. అందరూ ఇంట గెలిచి రచ్చగలవమంటారు. నేను ఇంట్లోనూ ఓడిపోతున్నాను, బయట వేస్ట్ అనిపించుకుంటున్నాను. వెరీ గుడ్. హై పిచ్ లో పిచ్ అని చెప్పి మొత్తానికి పిచ్చెక్కించేసావన్నమాట. అవును మేడం, కిరణ్ మొహంలో ఏడుపు ఒక్కటే తక్కువ. అవును, వాళ్ళ ఆవిడ పాట గురించి పొగడమన్నాను, పొగిడావా? మామూలుగా కాదు మేడం, మీ గొంతు వల్ల అద్భుతమైన పాట నాశనం అవుతుందని చెప్పాను. పాట తీసుకుంటున్నాం, మీ గొంతుని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పాను. అనుకున్న దానికన్నా ఎక్కువ డోసే పడిందన్నమాట. అవును మేడం. నేను మళ్ళీ అవసరమైతే ఫోన్ చేస్తాను. ఓకే మేడం. ఏంటి బేబీ, ఫుల్ హ్యాపీగా ఉన్నావు? మూవీ ఛాన్స్ వచ్చింది కదా అని మొగుడు పెళ్ళాలిద్దరూ డాన్సులు చేశారు. నాకు కూడా చెప్పకుండా పాడొచ్చేద్దాం, హిట్ కొట్టేద్దాం అనుకున్నారు. మరేమైంది? బ్యాక్గ్రౌండ్ లో బొమ్మల్ని కదిపేది నేనే అని తెలుసుకోలేకపోయారు. ఎలా తెలుసుకుంటారులే, అంత పకడ్బందీగా ప్లాన్ చేసావు. మ్యూజిక్ డైరెక్టర్ అంతగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటే కిరణ్ మొహం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే కొంచెం జాలేస్తుంది. ఏంటి ప్రేమ? నిన్ను కాకుండా ఔషాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా,
ఆ మాత్రం శిక్ష పడాల్సిందేలే. అసలు ఈ శిక్ష వేసింది కూడా ఉష సఫర్ అవ్వడానికే కదా. ఈ ప్లానే కాదమ్మా, ఏ ప్లాన్ చేసినా ఫైనల్ గా బలవ్వాల్సింది ఉష మాత్రమే, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా. అవకాశం ఇచ్చింది మనమే, అవమానం తెచ్చింది మనమే. నువ్వు సూపర్ నిషా. సారీ పల్లవి. ఈ విషయంలో నీకే థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఇదంతా నీ ఐడియానే కదా. ఐడియా నాదైనా డైరెక్షన్, స్క్రీన్ ప్లే మొత్తం నీదే కదా. అందుకే బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అమ్మా, అసలు సినిమా ఇంకా ముందుంది. మన మ్యూజిక్ డైరెక్టర్ అన్న మాటలకి కిరణ్ ఈగో దారుణంగా దెబ్బతినుంటుంది. నీ గొంతు కన్నా మీ ఆవిడ పాట బాగుందని చెప్పాడు కాబట్టి పెళ్ళం మీద ప్రేమ కొంచెం తగ్గుంటుంది, కోపం కొంచెం పెరుగుంటుంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలి, కిరణ్ ఫైర్ మీద ఉన్నప్పుడే మనసు విరిచెయ్యాలి. అంటే ఏం చేస్తావే? ఆ ఇంటికి వెళ్ళి ఈ పల్లవి డబుల్ యాక్షన్ చూపిస్తా. నీ అవసరం లేనప్పుడు నువ్వు రావడమే పాపం అనుకున్నప్పుడు ఆహ్వానం ఎలా పంపిస్తావురా? నువ్వు చేసిన అన్యాయానికి ఆర్భాటంగా జరగాల్సిన వేడుక ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకుని జరపాల్సి వచ్చింది. ఇంటి ఆడపడుచుకు చెందాల్సిన ఆస్తిని కూడా కలుపుకుని అనుభవిస్తున్నావు కదా, నీకెందుకు ఆహ్వానం? మీరన్న మాటలు తప్పో ఒప్పో నేను వాదించను, కానీ రేణు అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఒక అన్నగా దాని ఎంగేజ్మెంట్లో దాని పక్కనే ఉండాలని నాకుండదా? కార్డు ఇవ్వకపోయినా కనీసం ఒక కాల్ చేస్తే నేను అక్కడ ఉండేవాణ్ణి. జరిగింది మర్చిపోయి అందరితో కలిసిపోయేవాణ్ణి. మొత్తం నాశనం చేశారు. అన్నయ్య, రేణు, నేను కార్డ్ తీసుకుని ఇంటికొచ్చానన్నయ్య. వదిన చేతికిచ్చి నీకు ఇవ్వమంటే నన్ను తిట్టి నా కళ్ళ ముందే విసిరి పారేసింది. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పడానికి, మోసం చేయడానికి నా కూతురి పేరు మేఘనా కాదు. రేణు మీ ఇంటికి వచ్చినట్టు నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ముందే తెలుసుంటే వెళ్ళనిచ్చేవాడినే కాదు, నీతో మాట్లాడే దౌర్భాగ్యమే ఉండేది కాదు. రేణు ఇచ్చిన కార్డుని నీ భార్య విసిరి పారేసిందిరా. నువ్వేమో నిజం తెలుసుకోకుండా మా మీద అరుస్తున్నావు. చెల్లి మీద ప్రేమ ఉన్నవాడివే అయితే కార్డుల కోసమో ఫోన్ల కోసమో కాదురా, నేరుగా ఇక్కడికే వచ్చేవాడివిరా, అందరితో కలిసి మాట్లాడేవాడివిరా. నీలో మార్పు రాదు, మంచికి చెడుకి తేడా తెలియదు. బంధాల మీద బాధ్యత లేదు నీకు. అసలు నువ్వు మనిషివే కాదురా. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ యా షూర్, తప్పకుండా ప్లాన్ చేద్దాం. ఇంటి వరకు ఆఫీస్ వర్క్ అంటే కష్టం, కానీ ఇలాంటి టూర్లు పార్టీలు అంటే నేనెప్పుడు రెడీయే. అంతా ఫిక్స్ అయ్యాక నాకు కాల్ చేయండి. బాయ్. మేఘనా, ఎందుకు అరుస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను కదా. ఈ అరుపు నువ్వు ఉన్నావో పొయ్యావో అని చెక్ చేయడానికి కాదు, కావాలనే నన్ను నా వాళ్ళకి దూరం చేస్తున్నందుకు. దూరం చేయడం ఏంటి? పొద్దున్న పూట కూడా తాగడం మొదలు పెట్టావా? తాగి బాగడం లేదు, నిజం తెలిసింది కాబట్టి నిలదీస్తున్నాను. ఏంటా నిజం? ఎంగేజ్మెంట్ ముందు రోజు రేణు మన ఇంటికి వచ్చిందా లేదా? అన్నయ్యకి కార్డు ఇవ్వాలని చెప్పింది కదా, ఆ కార్డు విసిరేసి తిట్టి పంపించావా లేదా? అవునా కాదా? ఇది నిజమా కాదా? చెప్పు, ఇది నిజమా కాదా?
అవును, నిజమే. నిన్ను ఎందుకు ఎందుకు చేసావు ఆ పని? ప్రేమగా ఇంటికొచ్చిన నా చెల్లెల మీద కోపం ఎందుకు చూపించావు? పెద్ద కొడుగ్గా మా అమ్మా నాన్నలు ఇచ్చిన గౌరవాన్ని నాకు దక్కకుండా ఎందుకు దూరం చేశావు? నేను అలానే చేస్తాను. నాకు నచ్చని వాళ్ళని నా ఇంటి గుమ్మం తొక్కనివ్వను. నన్ను గౌరవించని వాళ్ళని కేర్ చేయను. ఏంటి, నిన్ను గౌరవించలేదా? ఆ మాట అనడానికి బుద్ధి జ్ఞానం ఉందా? కనీసం కామన్ సెన్స్ అయినా ఉందా? నీ మాటకు అమ్మ ఎంత విలువిచ్చేది, ఎంత గౌరవం ఇచ్చేది? నీ మాటలు గుడ్డిగా నమ్మింది కాబట్టే ఉష మీద నింద వేసి కిరణ్తో సహా బయటికి వెళ్ళడానికి కారణమైంది. ఇక చాలా ఆపు. అమ్మా నాన్నల మీద ప్రేమ ఎక్కువై సడన్ గా పెళ్ళం విలన్లా కనిపిస్తుందా? మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి నిన్ను దూరం చేయడం నేరమైపోయిందా? వద్దనుకున్న వాళ్లే అయితే రేణుతో కార్డు ఎందుకు పంపిస్తారు? మనం ఎంగేజ్మెంట్కి రావాలని ఎందుకు కోరుకుంటారు? నిశ్చితార్థం రోజున నన్ను పిలవలేదనే బాధతో పిచ్చి పట్టిన వాళ్లా ప్రవర్తించాను. కనీసం అప్పుడైనా నీకు నిజం చెప్పాలనిపించలేదా? అన్న ప్రేమ నీకు అర్థం కాలేదా? అవునులే, అలా అర్థమయ్యేదానివి అయితే అమ్మా నాన్నలతో గొడవ అవుతున్న రోజే అడ్డుపడేదానివి. అమ్మా నాన్న ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఆపేదానివి. నా కోసం ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసేదానివి. ఏది చెయ్య నీకు జీవితంలో గౌరవం గురించి మాట్లాడే అర్హత లేదు. రేణు విషయంలో నువ్వు చేసింది మాత్రం చాలా తప్పు. ప్రేమగా ఇంటికొచ్చి కార్డిస్తే అక్కడికి వెళ్లకుండా ఎందుకు ఆపావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీకేం కావాలి? నా ప్రాబ్లం నీ ఫ్యామిలీ. నాకు కావాల్సింది నీ ప్రాపర్టీ. నాకు నచ్చినట్టే నేనుంటాను. నాకు నచ్చినట్టే నువ్వు ఉండేటట్టు చేస్తాను. ఎంగేజ్మెంట్కే కాదు, ఎలాంటి ఫంక్షన్లకు కూడా వెళ్లకుండా అలాగే ఆపుతాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు పనుంది. ఏంటా పని? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో అమ్మా అమ్మా నాన్న ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు అమ్మా అమ్మా నాన్న ఏం కాదు రేణు, నాన్నకేం కాదు. మనమంతా ఉన్నాం కదా, అంతా మంచి జరుగుతుంది. నువ్వేడుకు. ఊరుకో రేణు, ఏడవద్దు. డాక్టర్ చెప్పండి. మా వారికి ఎలా ఉంది? ఇప్పుడే ఏం చెప్పలేం మేడం. మ్యాసివ్ స్ట్రోక్. కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నాన్న
రేణు ఏడవద్దు. అంతా నా వల్లే వదినా. నాన్నకి ఇష్టం లేదని తెలిసి కూడా సంజయ్ అనేకి ఇన్విటేషన్ కార్డ్ తీసుకెళ్ళి ఇచ్చాను. హలో, నాకు ఒక పాలసీ నంబర్ గురించి డీటెయిల్స్ కావాలి. ఓకే. ఏమైంది బావగారు? ఈ ఇయర్ ప్రీమియం నిజంగానే కట్టలేదంట. పాలసీ రెన్యువల్ కాలేదు. అత్తయ్య గారు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, ఎలా మిస్ అయినట్టు? అదే తెలియడం లేదు షా. నిన్నటి నుంచి ఇన్సూరెన్స్ విషయంలో అమ్మ కూడా చాలా క్లారిటీగా, కాన్ఫిడెంట్గా ఉంది. ల్యాబ్స్ అయిన విషయం అమ్మ కూడా తెలియదనుకుంటా. అత్తయ్య గారికి తెలియకుండా మనమే ఏదో ఒక విధంగా డబ్బులు అరేంజ్ చేయాలి. తరుణ్, ఏంట్రా ఇంతసేపు ఉన్నారు? డాక్టర్ గారు ఏం మాట్లాడారు? బీపీ స్టేబుల్ గానే ఉంది, సర్జరీ చేస్తామని చెప్పారు అత్తయ్య. ఆ మాట చెప్పడానికి ఇంతసేపు ఎందుకు? నిజం చెప్పండి, నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఇందులో దాయడానికి ఏముంది అత్తయ్య? మేము లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారికి ఏదో ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ మాట్లాడుతున్నంతసేపు మేము లోపల వెయిట్ చేయాల్సి వచ్చింది. నాన్న విషయంలో ఎప్పటికప్పుడు డాక్టర్ మనకు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు నీకు తెలియందే ఉంటుంది, మేము దాయడానికి ఏముంటుంది? ఈ సర్జరీ సేఫ్ గానే జరుగుతుంది, మావయ్య హెల్త్కి ఏ ఢోకా ఉండదని డాక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అత్తయ్య. నేను కోరుకునేది కూడా అదేనమ్మా. ఇంతకీ కిరణ్ ఏడి? ఆయనకు అర్జెంటుగా స్టూడియో నుంచి కాల్ వస్తే వెళ్ళారు అత్తయ్య. డైరెక్ట్గా వచ్చేస్తానన్నారు. ఉషా, అంతా ఓకేనా? అంతా ఓకే. ఎందుకలా అడిగారు? అబద్ధం చెప్పకు, నువ్వు టెన్షన్ పడుతున్నావు అని నాకు తెలుసు. అప్పుడు అమ్మకి ధైర్యం చెప్పి ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావు. టెన్షన్ అంటే ఇన్సూరెన్స్ ప్రాబ్లం ఈయనకు తెలిస్తే ఈయన కూడా టెన్షన్ పడతారేమో. చెప్పకపోవడమే మంచిది. అదేం లేదండి, మీరు పని అయిపోగానే వచ్చేసేయండి. సరే, బాయ్. అలాగే. దేవుడా, ఇప్పుడు 10 లక్షలు ఎలా అరేంజ్ చేయాలి? సంజయ్, ఫైనాన్స్ మేనేజర్తో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను కదా, ఏమైంది? రేపు ఆఫ్టర్నూన్ వరకు డేటాతో రెడీగా ఉంటానని చెప్పాడు. అతను వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్డ్గా చూడు. మనీ ఎక్కడ వేస్ట్ అవుతుందో తెలిస్తే మనం కంట్రోల్ చేయొచ్చు. వేస్ట్ ఎందుకు అవుతుంది? మన ముందు అమ్మ ఫినాన్స్ కంట్రోల్ చేసేది. ఆ విషయంలో అమ్మ కన్నా మనమేం గ్రేట్ కాదు. డౌట్ పడాల్సిన అవసరం లేదు. లేదు కాదు అనుకుంటే ఏది అవ్వదు. నీకు ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం వల్లే అందరికన్నా ముందు పుట్టినా అన్నిట్లో వెనకబడ్డావు. నేను వెనకబడ్డా ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు ఉన్నావు కదా. నేనున్నాను కాబట్టే మనం ఈ స్టేజ్లో ఉన్నాం, అది మర్చిపోకండి. అవును, ఈ స్టేజ్కి కారణం నువ్వే. ఇదంతా నీ గొప్పతనమే. చాలా. సంజయ్, ఎందుకు అలా అప్సెట్ అవుతావు? నేనేం చెప్పినా మన కోసం, మన ఫ్యూచర్ కోసమే చెప్తాను. మనిద్దరం కలిసి సాధించిన విజయాన్ని కాపాడుకోవాలని నేను సలహా ఇస్తున్నాను. నీకు మంచి జరగాలన్న ఉద్దేశం తప్ప నాకు వేరే స్వార్థం లేదు సంజయ్. ఇంట్లో మూడీగా ఉంటున్నావని ఆఫీస్లో నిన్ను హ్యాపీగా ఉంచాలని వచ్చాను. నా వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతుంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. సారీ మేఘనా, ఏదో అప్సెట్లో ఉండాలా అన్నాను. నన్ను నువ్వెప్పుడూ అర్థం చేసుకోవు. లాస్ట్ టైం రేణు ఎంగేజ్మెంట్కి వెళ్తే మిమ్మల్ని అందరూ ఇన్సల్ట్ చేస్తారని ఆపాను.
బయటకు వెళ్ళిన వాళ్ళు మీ గురించి అందరి దగ్గర బ్యాడ్గా చెప్తున్నారన్న కోపంతో రేణు తెచ్చిన ఇన్విటేషన్ని విసిరి పారేశాను. నాకు ఈ ప్రపంచంలో నువ్వే ముఖ్యమని నేను ఆలోచిస్తుంటే తప్పు మొత్తం నాదే అన్నట్టు నా మీద ఆవేశపడుతున్నావు. సారీ చెప్తున్నాను కదా, ఇక నుండి నిన్ను బాగా అర్థం చేసుకుంటాను, వదిలే. ఒక్క నిమిషం. హలో, ఆగండి మేడం. ఎక్కడికి? నేను సంజయ్ గారితో మాట్లాడాలి మేడం. కుదరదు ప్లీజ్ మేడం. అండి, ప్లీజ్ నేను లోపలికి వెళ్ళాలి. పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు. ఇదేంటి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చేసింది? ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అయి ఉంటుంది. సంజయ్ నోటీస్ చేయకుండానే దీన్ని బయటికి పంపించేయాలి. వద్దు మేడం, ప్లీజ్. మేడం 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 ప్లీజ్. మేడం మేడం. ఆగో, సెక్యూరిటీ నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఇది ఆఫీస్ అనుకున్నావా, సినిమా థియేటర్ అనుకున్నావా? డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నావు. అక్క, మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. 10 లక్షలు ఖర్చు అవుతుందంట. ఆ డబ్బుల గురించి బావగారితో మాట్లాడాలక్క. అక్క బావ ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు శాపనార్థాలు పెట్టి ఇప్పుడేంటి వరసలు కలుపుతున్నావు? అప్పుడు ఆవేశం, ఇప్పుడు అవసరం. 2 అత్తయ్య మావయ్యల కోసమే. కానీ 2 సార్లు ఎఫెక్ట్ అయ్యింది నేను. ఈసారి అందరం ఎఫెక్ట్ అవ్వబోతున్నాం. ఆ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసింది తప్పనిపించింది, కోపంగా మాట్లాడాను. ఇప్పుడు తప్పక నీ దగ్గరకు వచ్చాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమని ఒప్పుకుంటున్నావు అన్నమాట. నువ్వు నన్ను ఏమైనా అనుకో, ఒక్కసారి బావగారితో మాట్లాడించు. ఏంటి బావగారు బావగారు అని ఓ హొయలిపోతున్నావు? నీ కన్నీటి కథలు చెప్పి సంజయ్ని మార్చేద్దాం అనుకున్నావా? అక్క, నేను ఏ మార్పు కోరుకోవట్లేదు. నీకు నచ్చినట్టే ఉండనివ్వు. మావయ్య గారి పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఎంత త్వరగా సర్జరీ చేస్తే అంత మంచిదని డాక్టర్ చెప్తున్నారు. ఇన్సూరెన్స్ కూడా ల్యాప్స్ అయింది. ఎక్కడ ప్రాబ్లం అయిందో తెలియదు. దయచేసి బావగారితో నన్ను మాట్లాడనివ్వు, లేదంటే నువ్వే ఒకసారి బావగారికి విషయం చెప్పు. 2 జరగవు. ఏం మాట్లాడుతున్నావు అక్క? డబ్బులు లేక అక్కడ సర్జరీ ఆగిపోయింది. మావయ్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. పోనీ మాకేంటి నష్టం? మమ్మల్ని ఆ ఇంటిని వద్దనుకుని వెళ్లారు. వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత? ఏం మాట్లాడుతున్నావు అక్క? కోడలుగా మావయ్య అంటే గౌరవం లేదా? కనీసం ఒక మనిషిగా సాయం చేసే గుణం కూడా నీకు లేదా? ఏంటి అరుస్తున్నావు? ఇది నీ ఇల్లు కాదు, నా ఆఫీస్. నిన్ను మెడపట్టుకుని బయటికి గంటడం నాకు నిమిషంలో పని. ఉషా, బాబుగారు. ఆగో. ఉషా, నువ్వేంటి ఇక్కడ? మీతో మాట్లాడాలని వచ్చాను. మావయ్య చాలా ఆపో. ఎక్కువ మాట్లాడుకో. అసలు ఏమైంది మేఘనా? మీతో మాట్లాడాలి, నా మాట వినండి. ఏమైంది ఉషా? సంజయ్, నీకు తెలియట్లేదు. ఇది సెంటిమెంటల్ డ్రామాలాడి మనల్ని నమ్మించి మోసం చేయాలని చూస్తుంది. లేదు బావగారు. నోరు ముయ్. వెళ్తావా, సెక్యూరిటీతో బయటికి గెంటించమంటావా? అవుట్. మీరేమనుకోనంటే నేనొక మాట చెప్పనా? ఉషా పాటలు మీ కాన్ఫిడెన్స్ని, టాలెంట్ని డామినేట్ చేస్తున్నాయి కాబట్టి తనని పాటలు రాయొద్దని నేను చెప్పనా? పాటలు రాయకూడదని తను ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. నన్ను మంచి సింగర్గా చూడాలన్నదే తన ఏకైక కోరిక. నేను అనుకున్నదే జరిగింది.
ఏంటండి ఇది? మీ ఫాదర్ కండిషన్ తెలుసు కూడా ఇలా లేట్ చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ లో అరేంజ్ చేస్తే ఏ రిస్క్ ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాన్న కోసం అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇన్సూరెన్స్ రాదన్న నిజాన్ని ఇంకా దాయడం మోసమే అవుతుంది. అమ్మా, తరుణ్, ఎక్కడికి వెళ్ళావురా? నీకోసమే వెయిట్ చేస్తున్నావు. మీకెన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? లిఫ్ట్ చేయకపోయేసరికి నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. తరుణ్, ఏమైందిరా? తరుణ్, ఏంట్రా? ఏమైంది? ఏంట్రా ఇది? ఆ కన్నీళ్ళేంట్రా చిన్నపిల్లాళ్ళ? ఏం జరిగింది? అమ్మా, నాన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మనీ? బావగారు, క్లెయిమ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంట. ఆల్రెడీ మావయ్య గారికి సర్జరీ స్టార్ట్ అయిందంట. మా అందరికీ ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు కన్నీళ్లు పెట్టుకోవడం బాలేదు. తరుణ్, మీ నాన్న ఆరోగ్యంగా బయటికి వస్తారు. నువ్వేం టెన్షన్ పడద్దు. నువ్విలా ఏడుస్తున్నట్టు మీ డిపార్ట్మెంట్లో ఎవరికైనా తెలిస్తే నవ్వుతారు. ఏసీపీ అయినంత మాత్రాన ఎమోషన్కి అతీతుడు కాదు కదమ్మా. అవును, ఇన్సూరెన్స్ మనీ అన్నావు. ఏదైనా ప్రాబ్లం అయిందా? ఏం లేదత్తయ్య, మన ఇన్సూరెన్స్ కంపెనీ లిస్ట్లో ఈ హాస్పిటల్ కవర్ అవ్వలేదన్నారు. తర్వాత చెక్ చేసి ఉందని చెప్పారు. అందుకే లేట్ అయింది. బావగారు దాని గురించే మాట్లాడుతున్నారు. అంతే కదా బావగారు? మంచి చేసే వాళ్ళకి ఆ దేవుడెప్పుడు కీడు చేయడు. ఎలాంటి సమస్య వచ్చినా ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతాడు. ఎలా ఉషా, అంత డబ్బు ఎలా తీసుకొచ్చావు? అత్తయ్య గారు చెప్పిన దేవుడు మా ప్రొడ్యూసర్ రూపంలో సహాయం చేశారు బావగారు. ప్రొడ్యూసరా? నమస్తే మౌషా, రా కూర్చో. ఏంటమ్మా అర్జెంటుగా ఫోన్ చేసి కలవాలన్నా? మీ సినిమాకి పాటలు రాయమని అడిగారు కదా సార్, ఇప్పుడు నేను రాస్తాను సార్. అదేంటమ్మా ఇంత ముందు అడిగితే రాయనని చెప్పావు? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు అవసరాలు వేరు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను సార్. నీ వల్ల కుదరదు అని చెప్తే నేను ఆల్రెడీ వేరే వాళ్ళతో పాటలు రాయించుకున్నానమ్మా. 2 పాటలు రికార్డింగ్ కూడా అయిపోయాయి. పోనీ మీరు తీయబోయే తర్వాత సినిమాకైనా రాస్తాను సార్. సార్, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. ఎవరి దగ్గర చేయి చాచలేక
నా టాలెంట్ని నమ్ముకుని దాన్నే అమ్ముకోవడానికి వచ్చాను. మీరే ఏదైనా దారి చూపించాలి. ఒకటి కాదు, తర్వాత 2 సినిమాలు నువ్వే రాయమ్మా. సరే సార్, నేను రాస్తాను. 2 సినిమాలంటే మొత్తం 10 పాటలమ్మా. 2 వారాల్లో అన్ని పాటలు రాసివ్వాలి. రాస్తాను సార్. నాకు డబ్బు కావాలి. మా కుటుంబం కోసం ఎంత పెద్ద కష్టమైనా నాకు చిన్నదే. సార్, డబ్బులు అర్జెంటుగా కావాలి. సరేనమ్మా, నేను మా అకౌంటెంట్తో మాట్లాడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను. అలా ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వచ్చేసరికి డబ్బులు వచ్చాయి, కట్టేశా. మా ఇద్దరి మధ్య మనస్పర్ధలకి కారణం పాటలు రాయడమే అని, ఇంకెప్పుడూ రాయనని మీ తమ్ముడికి మాటిచ్చాను. కానీ ఈరోజు మావయ్య గారి కోసం మాట తప్పడం తప్పు కాదనిపించింది. ఆయనకి నిజం తెలిస్తే ఆ కోపానికి నేను ఒక్కదాన్ని శిక్ష అనుభవిస్తాను. కానీ మావయ్యకి ఏమైనా జరిగితే మన కుటుంబం మొత్తం కన్నీటి సంద్రమవుతుంది. జీవితాంతం వెంటాడే శాపమవుతుంది. పశ్చాత్తాపం తప్ప పరిష్కారం దొరకని పాపమవుతుంది. వీటన్నింటితో పోలిస్తే నేనెంత, నా బాధ ఎంత. ఆయన కోపం నాకు కొత్త కాదు. ఆయన ఆవేశం నేను చూడనిది కాదు. కొండంత ధైర్యంతో ఉన్న అత్తయ్యకి కన్నీటి తడి అంటకూడదు. మనందరి పెద్ద దిక్కుకి ఏ ప్రమాదం జరగకూడదు. అందుకే నేను ఈ పని చేశాను బావగారు. అయ్యో బావగారు, ఏంటిది? మా అమ్మ చెప్పిన దేవుడి రూపం నా కళ్ళ ముందుంది. ఇంతకు మించి ఏం చేయాలో నాకు తెలియడం లేదు ఉషా. నీ మంచి మనసు ముందు నీ వయసు కనిపించడం లేదు. కన్న తండ్రి కోసం నా ప్రయత్నాలు ఫెయిల్ అయినా కోడలిగా నువ్వు కష్టం తీర్చిన దేవతవయ్యావు. ఏంటి బావగారు ఇది? నేనెవరి కోసమో చేసినట్టు ఇంత పొగుడుతున్నారు. మావయ్య గారు నా మీద చూపించిన ప్రేమకి, నమ్మకానికి నేను చేసింది చాలా తక్కువ. మీరు పొగడ్తలతో పరాయిదాన్ని చెయ్యొద్దు. లేదు ఉషా, నేను పొగడ్డం లేదు. నా వల్ల కానిది నువ్వు సాధించావన్న సంతోషంతో చెప్తున్నాను. బావగారు, ఇంకో విషయం. మావయ్య గారి సర్జరీకి డబ్బులు ఎలా వచ్చాయన్న విషయం అత్తయ్య గారికే కాదు, మీ తమ్ముడితో సహా ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. సరే ఉషా, ఈ విషయంలో నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను.